హాయ్ అందరికీ. ఇక ఈరోజు అమ్మ ఇన్స్టెంట్‌గా అప్పటికప్పుడు చేసుకునే టమాటా పచ్చడినైతే చేసేసింది. చూడండి, చాలా అంటే ఈజీ ప్రాసెస్. ఇక పండిన టమాటాలు తీసుకొచ్చుకొని ఇలా శుభ్రంగా ముక్కలు ముక్కలుగా అయితే చేసుకోవాలనమాట. దీనికోసం మనం అయితే ఇక ఉడకబెట్టాల్సిన పని అలా ఏం లేదనమాట. ముందుగా ఇలా ముక్కలుగా కోసేసుకొని మిక్సీలో తగినంత ఉప్పు, కారము, దాంట్లో ఆవు పిండి ఉంటే ఆవు పిండి, మెంతి పిండి ఉంటే అవైలబుల్‌గా వేసేసుకొని ఇక మొత్తాన్ని మెత్తగా మిక్సీ అయితే చేసుకోవాలన్నమాట. ఇక చూసారుగా, దీంట్లో ఉప్పు, కారము, ఇక కొంచెం పసుపు ఇలా మొత్తాన్ని మిక్సీ చేసేసి ఆయిల్ మాత్రం కొంచెం ఎక్కువే పడుతుంది. ఇక ఆయిల్లో తిరుమాత దినుసులు అవన్నీ వేసుకొని దాంట్లో మనం మిక్సీ చేసుకున్నది తెచ్చి పోసేసి కొంచెం అంటే ఒక అరగంట పాటు సిమ్లో పెట్టి వేయించుకుంటే ఆ పచ్చి వాసన పోయిద్ది. కమ్మగా అయితే ఉంటుంది. చట్నీ వేడి వేడి అన్నంలో తింటే అసలు అదుర్స్ అంటే అదుర్స్. 4 టమాటాలు ఉన్నా చాలా. అప్పటికప్పుడు నోరు బాగాలేనప్పుడు ఇలా చేసుకుంటే